రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత అందరి దృష్టి పీసీసీ పైనే పడింది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి రానున్న కొత్త బాస్ ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లు కీలక నేతల మధ్య పీసీసీ చీఫ్ కోసం గట్టి పోటీ నెలకొనడంతో ఎవరిని ఆ పదవి వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమించాలనే దానిపై కూడా అధిష్టానం కసరత్తులు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి పీసీసీ బీసీలకు కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ దక్కుతుందని కొంతమంది భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, అలాగే మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షట్కర్. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పీసీసీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. చాలా కీలకం, అంటే పీసీసీ పదవితో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక విక్టరీని అందుకున్నారు రేవంత్ రెడ్డి. సో ఆ పదవికి వెండి తెచ్చేలాగా మరొకసారి కాంగ్రెస్ పార్టీని బలపరిచేలాగా అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఇక అభ్యర్థి బరిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, సామాజిక వర్గ సమీకరణాలు ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలో ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. దాంట్లో ఆ పీసీసీకి సంబంధించి కూడా పీసీసీ మార్పు పైన కూడా ప్రధానమైన చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ మార్పు ఉంటుందని గతంలో అధిష్టానం చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఈ నెల 27తో పీసీసీకి సంబంధించిన కూడా పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జోడొద్దుల సవారికి సంబంధించి కావచ్చు, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి రెండు వైపులా కూడా బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఒక పార్టీకి సంబంధించి ఆ కార్యక్రమాలపైన కూడా ప్రధానంగా ఆ దృష్టి కూడా కొంతమేర తగిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ కూడా అంచనాలు వేసుకొని ఇక్కడ అధిష్టానానికి సంబంధించి కూడా పీసీసీ మార్పు ఉండబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పీసీసీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ముఖ్య నేతలు, ప్రధానమైన నేతలందరిపైన కూడా ఇప్పటికే వాళ్ళ ఎవరైతే బాగుంటుందనిపైన కూడా ఆ అధిష్టానం కూడా కొంతమేర ఇక్కడ కసరత్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ నెల 27తో పీసీసీ పదవీకాలం పూర్తవుతుంది. ఇక గతంలో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా పీసీసీగా కొనసాగారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 18 సీట్లు గెలుచుకున్న నేపథ్యం కావచ్చు, దాంట్లో 12 మంది ఇతర బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన నేపథ్యం కావచ్చు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలహీన పడుతూ వస్తున్న నేపథ్యం కావచ్చు. తర్వాత పీసీసీ మార్పు తర్వాత అంటే కొత్తగా పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ ప్రత్యేక కార్యాచరణ కావచ్చు, వీటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలి కావచ్చు, తనదైన వ్యూహాలతో పార్టీని బలోపేతం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత 64 సీట్లకు సంబంధించి 64+1 65 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకున్న నేపథ్యం కావచ్చు. తెలంగాణలో అత్యంతగా శక్తివంతంగా బీఆర్ఎస్ పార్టీని తలదండి కాంగ్రెస్ పార్టీ బలంగా ఏర్పడింది కావచ్చు. వీటన్నిటి కూడా పీసీసీ ప్రధాన అంచనా కావచ్చు, పీసీసీ ముందుండి నడిపిస్తాడు కాబట్టి ఇప్పుడు అట్లాంటి నేతను కూడా మరోవైపు అట్లాంటి వ్యూహాలు కావచ్చు, అట్లాంటి పంతా ఉన్న నేతను పీసీసీగా నియమిస్తే ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజు వేస్తూ ఇప్పుడు అధిష్టానానికి సంబంధించి నేతలను కూడా వెతుకులాటలో పడ్డది. ఇక మరోసారి రేవంత్ రెడ్డి లాంటి నేతను పీసీసీగా బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇక పీసీసీకి సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా అక్కడ లాబింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్, అలాగే మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ పైన కూడా ఆయన పీసీసీ బరిలో ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి సీఎం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఎంపీ మదియాష్కి గౌడ్ కావచ్చు, అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో పలు నేతలు కూడా ఏదైతే బరిలో ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రి సీతక్కను బరిలో దించాలని పీసీసీగా బాధ్యతలు కట్టబెడితే ఎలా ఉంటుందనే పైన కూడా ఇప్పటికే అధిష్టానం అక్కడ ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా టికెట్ల విషయంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి
టికెట్లు ఎక్కువగా కట్టబెట్టారు. మరోవైపు ఇప్పుడున్న మంత్రివర్గంలో ఆ సామాజిక సంబంధించిన నేతలే ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆ పీసీసీగా బాధ్యతలు అప్పచెప్తే ఏ విధంగా ఉంటుంది, వచ్చే నెక్స్ట్ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికలపైన ఇలా ఈ పీసీసీ ప్రభావం ఎలా ఉండబోతుంది దానిపైన కూడా అన్నిటికీ అక్కడ అంచనాలు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పీసీసీ బాధ్యతలు కట్టబెడితే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎన్ఎస్యుఐ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, పార్టీలో కట్టుబడి పనిచేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సూచనలు కావచ్చు, రేవంత్ రెడ్డి ఆదేశాలను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఆయనకు పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్కి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం పేరు మంత్రి సీతక్క పేరు వినిపిస్తుంది. ప్రధానంగా సీతక్క ఒకవేళ రెండు బాధ్యతలు మంత్రిగా బాధ్యతలు చేపడితే ఈ రెండు బాధ్యతలు తీసుకుంటారా దానిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా పీసీసీ మార్పు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల 27తో ఆ బాధ్యతలు ముగుస్తాయి కాబట్టి, పదవి కాలం ముగుస్తుంది కాబట్టి దానికన్నా మునిపే పీసీసీ ఆ బాధ్యతలు మరో నేతకు కట్టబెట్టాలి కాబట్టి వీటన్నిటిపైన అధిష్టానం కసరత్తు జరుగుతుంది. ఇక్కడ ముఖ్య నేతలంతా కూడా లాబింగ్ చేస్తున్న ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి గతంలో ఇక్కడ సంపత్ కుమార్ లాంటి నేతలు కావచ్చు, అద్దంకి దయాకర్ లాంటి నేతలు కావచ్చు గతంలో ఆ టికెట్ ఆశించి భంగపడ్డారు. వాళ్ళకి సంబంధించి కూడా పీసీసీ ఇవ్వాలా లేదంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఆ కోణంలో ఆ పీసీసీ ఇవ్వాలనిపైన కూడా అధిష్టానం క్లియర్ కట్ గా అక్కడ అంచనాలు వేస్తున్న నేపథ్యం మరికొన్ని రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.